హలో అండి. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ అయితే నాకు చాలా వర్క్ ఉంటుందండి. ఎక్కడ వస్తువులు అక్కడ సర్దడము ఇదంతా ఎక్కువ వర్క్ ఉంటుంది. కొద్దిసేపు అలా రిలాక్స్గా టీవీ అయితే ఒక 15-20 నిమిషాలు అలా చూస్తాను అంతే. ఈవినింగ్ టైం అంతా కూడా హౌస్ హోల్డ్ వర్క్కే సరిపోతుంది. ఉమెన్ ఎంప్లాయీస్ పరిస్థితి అందరికీ ఇలాగనే ఉంటుందని నేను అనుకుంటున్నా. ఇంకా ఇంట్లో అయితే ఆడవాళ్ళే కదండి అన్నీ సర్దాలి. ఇంకా లేదా వదిలేసినామంటే ఎక్కడ వస్తువులు అక్కడే ఉండిపోతాయి. మార్నింగ్ అయితే జాబ్కి వెళ్ళాలని చెప్పేసి హడావిడిలో ఎక్కడ వస్తువులు అక్కడ పడేసిపోయి ఉంటానండి నేనైతే. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత తీరిగ్గా ఈ విధంగా అన్నీ సర్దేసుకుంటాను. ఏమన్నా డబ్బాల్లో కూడా ఖాళీ అయినాయంటే అవన్నీ కూడా ఈవినింగే ఫిల్ చేసుకుంటాను. ఆ తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలంట, వేసిన వాటిని ఫోల్డింగ్ చేయడం అంట, ర్యాక్స్లో సర్దుకోవడము ఇలాగనమాట. చాలా చాలా వర్క్ అయితే ఉంటుందండి. ఇంకా చూడండి, చింతపండు అయితే ఈ డబ్బాల్లో అంతా ఖాళీ అయిపోయింది. నేను దాదాపుగా చింతపండు 1 ఇయర్కి అయ్యేట్టుగా తీసుకున్నాను. అదంతా కూడా కలర్ చేంజ్ అవుతుందండి. అందుకనే ఫ్రిడ్జ్లో పెడతానమాట. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టినది అర్లీ మార్నింగ్ బయట పెట్టేసి వెళ్ళానండి. అది కొద్దిగా చల్లగా అయితే తప్ప ఇలాగా పీస్గా ఊడి రాదనమాట. అలాగ ఊడి వస్తేనే కదా మనం డబ్బాలు అయితే ఎత్తి పెట్టుకుంటాను. నాకు ఎంత కావాలో అంత ఈ డబ్బాల్లో తీసి పెట్టుకొని రీమైనింగ్ అంతా తిరిగి ఫ్రిడ్జ్లోనే పెడతానమాట. ఇలాగ చేసుకుంటుంటాను ప్రతిసారి. ఇదండి, ఇంత క్వాంటిటీ అయితే తీసుకున్నా. ఎలా ప్యాక్ చేసుకున్నానో చూడండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసిన్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే మొదలు పెట్టానండి. చూడండి, కిచెన్ అంతా చూపిస్తున్నాను మీకు. నైటే క్లీన్ చేసుకుంటాను కాబట్టి అర్లీ మార్నింగే టిఫిన్ చేయడానికి చాలా చాలా ఈజీ అయితే అవుతుందండి. ఇంకా ఈరోజు అయితే పెసరెట్ వేయాలండి. దాంట్లోకి చట్నీగా చూడండి, ఆల్రెడీ వేయించుకున్నటువంటి పల్లీలు నా దగ్గర ఉన్నాయి. ఇదండి అల్లం అనమాట. అంత క్వాంటిటీ తీసుకున్నాను. పచ్చిమిర్చి, ఫస్ట్ పచ్చిమిర్చి అయితే చూడండి ప్యాన్లోకి ఈ విధంగా వేసేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసుకొని చూడండి ఇలాగ వేయించుకుంటున్నా. పచ్చిమిర్చి కొద్దిగా ఆయిల్ వేసి వేయించాను కదండి. పక్కన పెట్టుకున్న శనక్కాయ విత్తనాలు, ఆ తర్వాత అల్లం కూడా అలాగ వేసేసి దోరగా అలా వేయించేసి దొండి చింతపండు అయితే అంత క్వాంటిటీ తీసుకున్నాను. అంతటిని మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను చూడండి. బాగా చల్లారిన తర్వాత ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నామంటే చాలా టేస్టీ అయినటువంటి శనక్కాయ చట్నీ అయితే రెడీ అవుతుందండి. ఇది చాలా త్వరగా అవుతుంది, తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది. పెసరట్లేకి ఈ చట్నీ ఒకసారి చేసుకొని చూడండి, చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఇదండి ఈ విధంగా కొద్దిగా లిక్విడ్ ఫామ్లో చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇంకా పెసరబ్యాళ్ళు, తర్వాత కొద్దిగా బియ్యం చూడండి ఈ విధంగా నైటే నానబెట్టుకున్నాను కాబట్టి ఈ విధంగా అయితే ఉన్నాయి మార్నింగ్కి. వీటిని ఒక 2-3 సార్లు అలా వాష్ చేసుకుంటే చాలా క్లీన్గా అవుతాయండి. చూడండి, ఇంత గ్లాస్ అయితే తీసుకున్నా, 1/4 గ్లాస్ కంటే తక్కువ బియ్యం తీసుకున్నానండి. ఇదండి, ఇలాగ ఒక స్ట్రైనర్ తీసుకొని దాని మీద పొట్టు ఉంటుంది కదండి, అది పోకుండా ఎప్పుడు కూడా నేను చేస్తానన్నమాట పెసరట్టు. ఇదండి ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత నీట్గా ఆ స్ట్రైనర్లోకి ఇలాగ ట్రాన్స్ఫర్ చేస్తే పైన పొట్టంతా పోకుండా ఉంటుందండి. నీట్గా వాష్ అయితే అవుతాయి. మామూలుగా అయితే ఆ వాటర్ పడేయనండి, మొక్కలకు వేసేదానికి ఒక బకెట్లోకి వేస్తుంటేని. ఇంకా మీకు చూపించాలని చెప్పేసి ఇలా చేస్తున్నాను. ఇలాగ 2-3 సార్లు అయితే క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకుంటే ఇంకా వీటిపైన పొట్టు పోయిండేది కాబట్టి ప్రోటీన్స్ అనేవి అలాగనే ఉంటాయండి. అందుకనే నేను ఇలాగనే చేసుకుంటాను ప్రతిసారి. నేను చాలాసార్లు వీడియోలో చెప్తుంటా ఈ స్ట్రైనర్ చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పేసి. ఇదండి ఈ విధంగా అంతటినీ తీసుకొని గ్రైండ్ చేసుకుంటాను. ఇందులోకే పచ్చిమిర్చి, అల్లము, తర్వాత కొద్దిగా జీలకర్ర అలా వేసుకుంటే చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. అందుకనే ఫస్ట్ ఇంత తీసుకున్న తర్వాత చూడండి పచ్చిమిర్చి, అల్లము, తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేస్తున్నాను. అంతటినీ వేసి నున్నగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. అల్లం అయితే చూడండి చూపిస్తున్నాను. ఇది ఇంత క్వాంటిటీ వేసేసుకొని నీట్గా గ్రైండ్ చేసుకొని చూడండి ఈ విధంగా గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నా. ఇంకా మిక్సీ జార్లో ఓవర్లోడ్గా వేయకుండా ఇలాగ 2 ట్రిప్పులు లేదా 3 ట్రిప్పులు అలా వేస్తానండి నేను. ఎక్కువ వేసానంటే అది ఇంకా మిక్సీ కూడా చెడిపోతుంది అనమాట. అందుకనే చూడండి ఇలాగ చేస్తున్నా. లేదా గ్రైండర్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇంకా మార్నింగ్ అయితే టైం ఉండదని చెప్పేసి ఫాస్ట్గా అయితే చేయాలి కదండి. ఇంకా మా హస్బెండ్కి అయితే అర్లీ మార్నింగ్ స్కూల్స్ అనమాట. 6కి అంతా బయటకు వెళ్ళిపోతారు. అంత లోపల తనకి పెసరట్ వేసి క్యారియర్ బాక్స్ పెట్టించానంటే స్కూల్కి వెళ్ళి తింటారనమాట. ఇందులోకి చూడండి ఉప్పు అయితే ఇంత క్వాంటిటీ, సోడా పొడి కూడా వేస్తామండి. వేసిన తర్వాత బాగా కలుపుకోవాలా. ఇదండి సోడా పొడి అనమాట. ఇది వేసిన తర్వాత బాగా ఇలాగ బాగా తిప్పేసుకున్నామంటే నీట్గా కలిసిపోతుందన్నమాట సోడా పొడి, ఉప్పు. ఆ తర్వాత ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత, ఇది ఎక్కువ రోజుల నుంచి వాడుతున్నటువంటి ప్యాన్ కాబట్టి నేను ఈ విధంగా ఆనియన్ అయితే తిక్కుతున్నానండి. ఇలా పెసరట్లు కానీ దోశలు కానీ సరిగా లేయకపోతే ఈ విధంగా ఆనియన్ తిక్కండి, ఖచ్చితంగా చాలా ఈజీగా అయితే లేస్తుందండి. ఇది మంచి టిప్ అనమాట.
పెసరట్టు పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంగా కలుపుకుంటే ఈ విధంగా పెనం పైన వేసినప్పుడు చాలా బాగా లేస్తాయండి. ఇదొండి 2 వైపులా ఇలా కాల్చేసుకున్నామంటే చాలా టేస్ట్ అయితే ఉంటుందండి పెసరట్టు. దీనిపైన ఆనియన్ వేసుకున్నా సరిపోతుంది. ఇంకా నాకైతే టైం కుదరక ఆనియన్ కూడా వేయలేదండి. ఇంకా ఇలాగ వేసే లోపలే 6 అవుతుందనమాట టైము. సో ఫాస్ట్గా తనకి చేసేసి ఫస్ట్ బాక్స్ అయితే పెట్టిన తర్వాత ఇంకా నేనైతే నిదానంగా స్కూల్కి వెళ్తాను కాబట్టి అంటే 9:00 అంతా వెళ్తానండి. నేను ఒకేసారి తినేసి వెళ్తాను కాబట్టి ఈ విధంగా తనకు ఫస్ట్ అయితే చేస్తాను. ఇంకా పెసరట్టు పైన ఆయిల్ కాకుండా నెయ్యి అయితే ఇంకా చాలా టేస్ట్ ఉంటుందండి. ఈరోజు అయితే నేను ఆయిలే వేస్తున్నాను. ఇదండి ఈ విధంగా కాల్చుకున్నామంటే చాలా టేస్టీ అయినటువంటి పెసరట్లు రెడీ అవుతాయండి. ఇదండి చూడండి, స్మూత్గా చాలా బాగుంటాయి టేస్ట్కి అయితే. ఇంకా పెసరట్టు అయితే రెడీ అయిపోయింది కదా. ఈరోజు అయితే పాలతో ఒక రెసిపీ చేశానండి. ఎక్సెస్గా పాలు ఉన్నప్పుడు నేను ఈ విధంగా చూడండి, ఇవి ఒక 1/4 లీటర్ వరకు పాలు అయితే తీసుకున్నాను. ఇలాగ దగ్గర పడే వరకు దొండి ఇంత దగ్గరగా పడే వరకు ఇలాగ మరిగిచ్చేసుకున్న తర్వాత చక్కెరను అయితే వేస్తున్నాను చూడండి. ఇంకా 1/4 లీటర్ పాలకి చూడండి ఇంత షుగర్ అయితే వేసేసి బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇంకా ఇదైతే కోవాలాగా తయారవుతుంది అనమాట. దీంట్లోకి కొద్దిగా ఇలాచి కూడా వేస్తానండి. వేసిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 2 గంటల తర్వాత తింటే చాలా టేస్టీ అయినటువంటి పాలకోవా తయారవుతుందండి. నేను ఎప్పుడన్నా మిల్క్ అయితే నాకు వద్దనుకున్నప్పుడు ఈ విధంగా అయితే చేసేసుకుంటాను. ఇంకా ఈరోజైతే నెయ్యి కూడా కాంచాలని చెప్పేసి పాల మీగడ అనమాట ఇదంతా. ఇది ఒక 10 డేస్ దండి, అలాగ పక్కన పెట్టేసుకున్నాను. ఒక సైడ్ అయితే పాలు కాగుతూ ఉన్నాయి. ఇలాగ నాకు పాలు ఎక్సెస్గా ఉన్నప్పుడైతే ఈ విధంగా చేస్తుంటాను నేను. ఇంకా ఇలా చూడండి చాలా దగ్గర పడింది కదా. ఇలా దగ్గర పడిన తర్వాత ఏం చేయాలంటే కొద్దిగా చూడండి ఇలాచి అయితే ఒక 2 తీసుకుంటున్నాను. దాన్ని దంచి పౌడర్ లాగా చేయకుండా నేను ఇలాగనే వేస్తున్నాను అనమాట ఇక్కడ. ఇంకా మార్నింగ్ అయితే అన్నీ ఇలాగ చేసుకున్నప్పుడు నాకు టైం కుదరకపోతే చూడండి దాన్ని దంచడానికి కూడా నాకు టైం అయితే కుదరలేదు. ఇలాగనే వేస్తున్నాను. చాలా టేస్ట్ అయితే ఉంటుందిలేండి. ఇదండి ఇలాగ వేసిన తర్వాత ఒక బౌల్ అయితే తీసుకున్నా చూడండి. ఇక ఈ గ్లాస్ బౌల్లోకి అయితే అంతటినీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను చూడండి. నీట్గా ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో అయితే ఒక 2 అవర్స్ పెడితే చాలా టేస్టీగా ఉండేటువంటి పాలకోవా అయితే తయారవుతుందండి. ఫ్రిడ్జ్లో పెట్టి తీసి చూపిస్తా చూడండి ఎలాగుందో. ఇదండి ఇలాగ ఉంది కదా. ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ తర్వాత చూడండి ఇలాగ తయారైపోయింది చూడండి. ఇలాగ గట్టిపడి బాగుంటుందన్నమాట తినడానికి. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకి పెట్టినా మనం తిన్నా ఇలాగనమాట. ఇదండి నెయ్యి అయితే చాలా ఈజీ టెక్నిక్తో ఎలా చేయాలో చూపిస్తా చూడండి. పాలమీగడంతా ఒక 10 డేస్ తీసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టానండి. దాన్ని అంతటినీ చూడండి హ్యాండ్తోనే ఈ విధంగా స్మాష్ చేస్తున్నాను. మనం చపాతీ పిండి ఎలాగ ప్రెస్ చేస్తామో అలాగ చేసుకోవాలన్నమాట. అంతటినీ ఈ విధంగా చేసుకున్న తర్వాత కూల్ వాటర్ ఉంటాయి కదండి, వాటిని అయితే కొద్దిగా తీసుకున్నాను చూడండి. దొండి ఈ విధంగా చపాతీ పిండిని ఏ విధంగా చేస్తామో అలాగంతా నీట్గా మిక్స్ చేసుకుంటూ ఇంకా చాలా త్వరగా అంటే త్వరగా అవుతుందండి. మామూలుగా అయితే మిక్సీ జార్లోకి వేసి ఆ తర్వాత మిక్సీ జార్లోకి వేయడం ఈజీనే, ఆ తర్వాత వాటన్నిటినీ కడగడం చాలా పెద్ద ప్రాసెస్ కదండి. ఇది ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. వెన్న కూడా చాలా ఎక్కువ క్వాంటిటీ అయితే వస్తుందండి చూడండి. ఇలాగనమాట ఇలాగ చేత్తో ఇలాగ అంటూ ఉంటే ఆటోమేటిక్గా వెన్నంతా ఫామ్ అవుతూ ఉంటుందండి. చూపిస్తా చూడండి ఎలాగ ఫామ్ అవుతుందో. ఇలాగనే మీరు చూస్తూ ఉన్నారంటే చూడండి పైన అంతా కూడా ఇలాగ రుద్దుతూ మనమైతే చేతితో తీసుకుంటే చూడండి వెన్న అయితే ఇలా తయారవుతుంది. దీన్ని అంతటినీ ఒక 2 సార్లు 3 సార్లు అలా క్లీన్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టేసుకొని అందులో కాంచుకుంటే చాలా టేస్టీ అయినటువంటి నెయ్యి అయితే తయారవుతుందండి. చూడండి ఇక్కడ కూల్గా ఉండేటువంటి వాటర్ని అయితే పోస్తున్నాను. కూల్గా వాటర్ లేకుండా మామూలు వాటర్ అయినా వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నాయని వేస్తున్నాను. ఇదండి చూడండి ఎంత వెన్న వస్తుందో. ఇలాగ చూసుకుంటూ మనం కలిపేసుకున్నామంటే సరిపోతుంది. ఇదండి చేత్తో అయితే ఇలాగ ముద్దగా చేసి చూపిస్తున్నాం మీకు వెన్న ఎలా వస్తుంది అనేది. ఇంకా అలాగే ఇంకా కొద్దిసేపు చేశానంటే ఎంత వెన్న వస్తుందో చూడండి. ఇది ఒక 10 డేస్తే అనమాట. ఇలాగనమాట. ఇంకా మా పాలన్నకి నెయ్యి అయితే చెప్తుంటేనండి ఒక్కొక్కసారి తెస్తారు, ఇంకొకసారి తయారు. మాకు నెయ్యి అయితే చాలా ఇష్టం అనమాట ఇంట్లో తినడానికి. అందుకనే నేను ఈ విధంగా అయితే తయారు చేస్తుంటాను అప్పుడప్పుడు. ఇదండి ఇంత వెన్న వచ్చింది కదా. ఇంకా దీన్నైతే ఒక ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. బాగా హీట్ ఎక్కిన తర్వాత దాన్నంతా వేస్తాను. వేసిన తర్వాత కాంచేస్తున్నానంటే నెయ్యి కూడా తయారైపోతుందండి. ఇంకా ఇలాగనే వెన్ననైతే మనం స్టోర్ చేసుకొని దేనిపైకైనా యూస్ చేసుకోవచ్చండి.
ఇంకా దోశలు వేసేటప్పుడు కానీ పెసరట్లు వేసేటప్పుడు కానీ చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. వెన్నను ఒక చేతిలో పట్టేసుకొని తర్వాత వచ్చేసి ఇంకొకసారి నీట్గా వాష్ చేస్తున్నాను వెన్నని. దొండి ఒక 2-3 సార్లు అలాగ చేసుకున్నామంటే వెన్న నీట్గా క్లీన్ అవుతుందండి. ఆ తర్వాత దొండి ప్యాన్లోకి అయితే అంతా వేసాను చూడండి. ఇలాగా వేసిన తర్వాత కాంచేసుకున్నామంటే ఇంట్లో చాలా తేలిగ్గా అంటే తేలిగ్గా నెయ్యి అయితే తయారవుతుందండి. ఎందుకంటే చాలామంది మిక్సీ జార్లో చేయడం నేను వీడియోలో అయితే చూశాను. అందుకని నేను ఎలా ప్రాసెస్ చేస్తుంటానో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను. ఇదండి ఇలా కలిపేసుకుంటాను. అలాగనే కలపాల్సిన అవసరం లేదు. కొద్దిగా అలా వదిలేసినామంటే అదే తయారైపోతుంది, ఏం మాడిపోదండి. ఇదండి కరివేపాకు అయితే ఇలాగ పూర్తిగా కాగేటప్పుడు కరివేపాకు వేస్తాను. చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. కరివేపాకు లేదంటే తమలపాకు వేసుకోవచ్చు. ఇలాగ వదిలేసిన తర్వాత ఇంకా వెంటనే మనం స్ట్రెయిన్ చేసుకోవాలా. ఇదండి ఇలాగ స్ట్రెయిన్ చేసుకొని ఇంకా ఈ బౌల్ని అయితే పక్కన పెట్టేసుకుంటాను. నాకు కావాల్సినప్పుడల్లా నెయ్యి అయితే యూజ్ చేసుకుంటానండి. చాలా తేలిగ్గా అయితే చేశా కదా. ఈ టెక్నిక్ అయితే మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. ఇదండి ఇంట్లోనే చాలా తేలిగ్గా నెయ్యి అయితే తయారు చేసుకోవచ్చండి. చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. నెక్స్ట్ అయితే ఏం చేశానంటే ఇంట్లో పప్పు అయితే చేస్తున్నానండి. ఈ కాలం అంతా ఇంకా చింతాకు పప్పు అంటే చాలా ఇష్టంగా తింటాం మా ఇంట్లో. చింతాకంతా రాత్రి ఒలిసి పెట్టుకున్నానండి. ఇదండి ఈ విధంగా కందిబాలని ఒక గ్లాస్ తీసుకొని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఆనియను, తర్వాత తెల్లగడ్డ, టమోటాలు ఒక 2 వేస్తానండి. తర్వాత చింతాకైతే వేస్తాను దాంట్లోకి. చూడండి ఇలాగా. ఇంకా ఈ సీజన్ వచ్చిందంటే చింతాకు పప్పు చాలా ఇష్టంగా తింటామండి. కారం పొడి చూడండి 1 స్పూను, తర్వాత ఒక 1/4 స్పూన్ అలా వేసాను. దీంట్లోకి 1½ గ్లాస్ వరకు వాటర్ అయితే వేసేసి విజిల్స్ పెట్టేశానంటే చాలా ఈజీగా ఈ పప్పు అయితే చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మా ఇంట్లో ఎప్పుడు చింతాకు పప్పు చేసినా ఇలాగనే చేస్తానండి. దీంట్లోకి వంకాయలు కానీ లేదా వేరే ఆకుకూరలు ఏమీ పెట్టానండి. ఇలాగైతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వస్తుందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూడండి కుక్కర్లో ఈ విధంగా విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా అంత బాగా ఉడికిపోవాలా. ఆ తర్వాత రాళ్ళ ఉప్పునేసి ఈ విధంగా పప్పు గిత్తెతో ఈ విధంగా రామేసుకుంటానండి. ఆ తర్వాత దీనికి పోపు వేసుకుంటే చాలా టేస్టీ అయినటువంటి చింతాకు పప్పు రెడీ అవుతుంది. ఇంకా ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అని అనుకుంటున్నా. యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీలతో మళ్ళీ కలుద్దాం మీ వాణి. చూడండి చింతాకు పప్పు ఈ విధంగా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుందండి టేస్ట్కి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.